బలమైన పార్లమెంటుకి పంపించాడు జగనన్న. ఓడిపోయే సీటుకు పంపినా పోతాను. అది జగనన్న పట్ల మాకున్న విధేయత. గతంలో జనార్దన్ రెడ్డిని, మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఆశీర్వదించారు. ఈరోజు మీరందరూ ఆశీర్వదిస్తారని అంత దూరం నుంచి వచ్చాను. ప్రతి ఒక్కరిని ఒకటే అడుగుతున్నాను. నాకు సహాయం చేయండి. మీ బిడ్డగా ఉంటాను. అనిల్ అనేవాడు పార్టీ మారితే ఒక జగన్మోహన్ రెడ్డిని మోసం చేసినట్లు కాదు, ఆయన్ని నమ్మి ఓట్లు వేసిన లక్షల మందిని మోసం చేసినట్లే. ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంక 40-50 రోజుల్లో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజుల దగ్గరికి వచ్చినాయని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సత్యవతి భువనేశ్వరి గారి మాటలే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది, ఇంకా శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది, టైం అయిపోయింది. ఆయన కొడుకు చూస్తే ఈరోజు పప్పుగా పనికిరాని తుప్పుగా ఈరోజు మిగిలిపోతూ ఉన్నాడు. కాబట్టి కనీసం ఈరోజు నన్నైనా గెలిపించండి అని దిగే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఈరోజు అడుగుతాం. గడ్డా లోకేష్ మాలోకం మంగళగిరిలో ఓడిపోతాడు, చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది, సరే కనీసం నేనన్నా నిలబడతాను, నాకన్నా అవకాశం ఇవ్వండి, ఏదో గెలిచైనా సరే ఏదో ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి నేనన్నా ఎమ్మెల్యేగా అవుతానని చెప్పి బ్రతిమలాడుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అంటే ఇకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తాను. తప్పకుండా 2024లో ఈరోజు ఏదైతే ఈ పార్లమెంట్కి జగనన్న నన్ను నర్సపేట పార్లమెంట్కి ఇన్ఛార్జిగా పెట్టించి ఈరోజు 7 శాసనసభ్యులు ఈ పల్నాడుకి సంబంధించి అందరూ కూడా మంచి మెజార్టీతో గెలిగిపోతూ ఉన్నారు. తప్పకుండా కూడా రాష్ట్రంలో కూడా మరోసారి డంకా బదిలించిపోతున్నారు.